ఖాళీగా పొద్దున మార్కెట్ పోగా చికెన్ సెంటర్ ఇలా సండే అని చికెన్ తెచ్చుకున్నా. ఊకే కర్రీ ఏం చేసుకుందామని అట్లా కాల్చుకొని తిందామని చూస్తున్నా. కడుక్కొని గిన్నెలు వేసినాక అల్లం వేసుకుందాం. కొంచెం కారం కూడా గడగడ ఉండటానికి వేసుకుందాం. ఇంత పసుపు, ధనియాల పౌడర్ వేసుకుంటే తెలుసు కదా ఎట్లుంటుందో. ఇక ఖాళీ పిచ్చెక్కుతుంది అనుకో. తెలుసు కదా ఇవన్నీ వేసిన టేస్ట్ రాదు. మనకు కావాల్సింది సాల్ట్, అది కూడా లాస్ట్కి ఇంత వేసుకుంటే ఫ్రీడంతో ఆనందం. కొద్దిగా వేసుకోవాలి. ఖాళీ మనం మొత్తం ముక్కలు పట్టుకునేట్టు కలుపుకుందాం. మనం వేసుకునే అన్ని ముక్కలకు పట్టుకునే లోపు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అంతలోపు పక్కకు పెట్టుకుందాం. ఖాళీ 10 నిమిషాలు మన మసాలాలు అన్నీ పట్టుకున్న తర్వాత ఉంచుకున్నాక ఇట్లా ఉచ్చుకోవాలి. ఈ చికెన్కు మసాలా మంచిగా పట్టుకుని గట్టిగా జబర్దస్త్ అనుకో. ఖాళీ వేగినాక ఆపితే కథమే. తల్లి కూడా మంట మీద మొత్తం కాల్చేద్దాం. చికెన్ మొత్తం కాలిపోవడే కావచ్చు మంట మీద. ఖాళీ నువ్వు రోస్ట్ అయినాక 2 చంపవు ఎట్లుంటుందో చూడు. చూద్దాం. ఇంకా చూసుకో మామయ్య ఎట్లున్నాయి చీకులు చూస్తేనే తినబోతే ఇప్పుడు వేగినాక తలగితే గంజు కథ మీద పెడితే అట్లా చూపిస్తా కదా మన అందరికి. కట్ట పెడదామా? ఖాళీ ఇలా కట్టెలో పెట్టి మంట పెట్టినాక ఇట్లా పెట్టాలి. చికెన్ ఎట్లా కాలుతుందిరా? ఆవిరికే ఫ్రై అయిపోతుంది. ఖాళీగా చూసుకో ఎగినాక ఎట్లుందో. చూసింది కదా ఎట్లా ఎగుతాను నిప్పుకల మీద. ఖాళీ ఒక్క చుక్క ఎత్తే వేరే ఉంటుంది దీనికి. ఖాళీ రోస్టెడ్ చికెన్ అయిపోయింది. మన సంజయ్ని పిలిచి ఒకసారి టేస్ట్ చేసి చూసుకుందాం. నువ్వు కూడా తీసుకోకూడదు. ఖాళీ కడక్ కడక్ అనుకో. సూపర్ ఉన్నా బేట. ఖాళీ ఇంకా జనాలంతా ట్రై చేసి చూడండి.